నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, బోట్లో వెళ్లి సహాయక చర్యల పర్యవేక్షణ, ముప్పుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, దార్శనికత కలిగిన ప్రజానేత, ఆదర్శప్రాయుడు, అందరివాడు చంద్రబాబుపై వాజీ ప్రత్యేక కథనం. గరివిడిలో బంగారం వ్యాపార దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు. ఉభయ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, ఆనందోత్సవాల నడుమ సందడి చేసిన జన సైనికులు. ఇక వివరాలకు వెళ్తే, విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోట్లో వెళ్లి సింగనగర్ తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం చంద్రబాబు బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగనగర్ నుండి పోర్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూసా, వరద నీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా, బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం, ఆరోగ్యం బాగులేని వారిని ఆసుపత్రికి తరలిస్తాం, సాధారణ పరిస్థితి నెలకొనే వరకు మీ దగ్గరే ఉంటా అని బాధితులకు భరోసా కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముప్పును గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముప్పుకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటించారు. పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ముప్పుకు గురైన నీళ్ల పరిస్థితిని మంత్రి నారా లోకేష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులు మంత్రి లోకేష్కు వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ మంత్రి నారా లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని బాధితులు మంత్రికి తెలియజేశారు. 50 కిలోమీటర్ల మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్ల మైనర్ డ్రైన్ ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టారు. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ అధికారులు, పోలీసులు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారం అంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది. శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు. మలేరియా, డెంగీ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగీ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పా. టిట్కోయిల్లో కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం.
విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పనవలస గ్రామ సమీపంలో ఆగస్టు 21వ తేదీన అర్ధరాత్రి బంగారు వ్యాపారులను తుపాకీలతో బెదిరించి బంగారం చోరీకి పాల్పడిన దొండగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుపై బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంకు చెందిన షేక్ నజీర్, పశ్చిమ బెంగాల్కు చెందిన దిల్వార్ హుస్సేన్ మాలిక్ ఇద్దరూ రాజ్యాంలో బంగారం వ్యాపారం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. వీరు తయారు చేసే ఆభరణాలపై హాల్మార్క్ ముద్రించేందుకు వారానికి 2 సార్లు విజయనగరం వెళ్తూ ఉంటారు. ఇది గమనించిన చిపురుపల్లి పట్టణం ఆంజనేయపురానికి చెందిన ముబారక్ మొల్లా అనే వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడి పశ్చిమ బెంగాల్కి చెందిన మరో 4గురితో పథకం ప్రకారం ప్లాన్ చేసి ఎప్పట్లాగానే విజయనగరం నుండి వస్తున్న షేక్ నజీర్, దిల్వార్ హుస్సేన్లు మొహంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తులో 3 నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. మరో 2 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు. ఈ కేసు క్రమం ఏంటంటే, ఎవరైతే ఈ ఇంజూరీ బాధితులు ఉన్నారో, బాధితులు ప్లస్ ముద్దాయిలు అందరూ కూడా వీళ్ళంతా ముస్లిం కి చెందిన వాళ్ళు. వీళ్ళంతా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ చాలా కాలం క్రితం వచ్చి ఇక్కడంతా కూడాను ఈ చుట్టుపక్కల విలేజెస్ లోని బంగారు వస్తువులు సేకరించి వాటినేమో మెరుగుపరచడం, తర్వాత వీటినేమో వేరే వస్తువులుగా మార్చి తీసుకొని వెళ్ళి హాల్ మార్క్స్ అయించి తీసుకొచ్చి ఇక్కడ ఆమె బిజినెస్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ముబారక్ మొల్లా అని చెప్పేసి ఈయన చీపురుపల్లి అండి, విజయనగరం జిల్లా. ఈయన మెయిన్ అక్యూజ్డ్. ఈయన తాలూకా ప్లాన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అన్న ఉద్దేశంతో బాధితులు ఇద్దరు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయడం, రక్కీ చేయడం అంతా జరిగింది. ఈయన అలాగే వీళ్ళ తాలూకా బావమరిది బప్పి అని, ఈయన వైఫ్ తాలూకా బ్రదర్ బప్పి పశ్చిమ బెంగాల్, ఆయన బప్పి తాలూకా ఫ్రెండ్ రహీం, ఆయన కూడా వెస్ట్ బెంగాల్. వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. అలాగే A4 అబ్బీర్ హుస్సేన్ ముల్లా, A5 సఫీరుద్దీన్ గాజా, వీను రాజాంలో ఉంటాడు. A4 పార్వతీపురం దగ్గర పాలకొండలో ఉంటాడండి. వీళ్ళు ఒక ప్లాన్ హ్యాక్ చేసి ఆ ప్లాన్ లో భాగంగా ఈ బప్పీని, రహీంని ఈ ఆగస్టు 13, 14 తేదీల్లోనే ఇక్కడ తీసుకొని వచ్చి మన చీపురుపల్లిలోని మెట్ కాలనీలోనేమో వాళ్ళని ఒక అకామిడేషన్ అరేంజ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. 21/8న 3:30 టైంలో 3:30 గంటల ప్రాంతంలో వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో హుస్సేన్ అండ్ షేక్ నజీర్, వీళ్ళు అక్కడి నుంచి రాజాం నుంచి బయలుదేరారు అన్న విషయము సఫీ అని చెప్పి A5 ఆయన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు, మాల్ కోసం వెళ్తున్నారు, మాల్ పట్టుకొని వెళ్తున్నారు అన్న విషయం ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే A1కి ఫర్నిష్ చేశారు. ఇంటర్న ఈ విషయం ఏమో ముద్దాయిలకి A1 ఫర్నిష్ చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత విజయనగరంలో బయలుదేరే సమయంలో A4 అబ్బీర్ హుస్సేన్ అన్న వ్యక్తి రిటర్న్ మూవ్మెంట్ మళ్ళీ A1కి ముద్దాయిలకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిలు ఇద్దరు కూడా A2, A3 బప్పి, రహీం వాళ్ళిద్దరు కూడా అక్కడ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళొక ఈ అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఒక బైక్ కూడా పర్చేజ్ చేశారు. రాహుల్ బైక్ జోన్ లోని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి అబ్బీర్ హుస్సేన్ A4 తాలూకా ఆయన పేరు మీద ఈ బైక్ కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజు అన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణంలో వైట్ జంక్షన్ నుండి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలను దుర్మార్గ పాలన నుంచి విముక్తి కల్పించాలని, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చెప్పినట్లుగానే ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించారని తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాల్లో భాగంగా జన సైనికులు ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా రేపే. దానికి తగ్గట్టు వారం రోజుల నుంచి మన జన సైనికులు, వీర మహిళలు, అలానే ప్రతి ఒక్కరు సింపథైజర్స్, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వారోత్సవంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విజయనగరం నడిబొడ్డున మేము ఇక్కడ బైక్ ర్యాలీతో పాటు కేక్ కటింగ్ అలానే వేరే కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన సిట్టింగ్ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు ఈ రోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కూటమిలో ఎలా అయితే నాయకులందరూ కలిసి ఉంటారో, ఒక అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా మీ అందరూ కూడా కలిసి ఈ పండుగను చల్లగా చేసుకొని తప్పకుండా ఇది ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మీ అందరూ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. కిందటిసారి చెప్పారు, ఒక సినిమా డైలాగ్ అయితే అవ్వచ్చు, పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని. ఆ విధంగానే ఎన్డీఏ కూటమిలో మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం గాని, నిర్ణయం గాని అద్భుతాలు చేస్తాం. పెర్ఫార్మెన్స్ నిజంగా బద్దలైపోయే విధంగా ముందుకెళ్తాం. జనసేన పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకొని కొన్ని నెలల క్రితం మన రాష్ట్రం ఏపీని రక్షించటానికి ఒక నినాదం అనేది బాయ్ బాయ్ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో మన రాష్ట్రాన్ని రక్షించటానికి వారు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని ఈ బాధ్యతల్ని పూర్తిగా నెరవేరించి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అయితే మనం చూస్తుంటే వారు మొదలు పెట్టిన అన్ని పనులు కూడా చాలా ఫెంటాస్టిక్ గా, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మొన్న మనకి గ్రామీణ స్వర్ణ గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరిగినాయి. వారు ముట్టుకుంది ఏదైనా సరే ఫెంటాస్టిక్ అది. అలాగే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఈ రోజు 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేదికలు మొదలు పెట్టడం ఇంకా సంతోషం అనేది నేను అందరికీ తెలుపుతూ, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీ స్థాయిలో జరిపించడానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరు బాబు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తారీఖున ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉదయం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం డొక్కా సీతమ్మ ఆహార పథకం కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర హాజరయ్యారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను, మెమోంటలను అందించారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని విజయనగరం డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలకి మీ సేవలో చలానా రుసుము చెల్లించి నిరభ్యంతర పత్రం QR కోడ్ను పొందవచ్చని తెలియజేశారు. ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు ఆధ్యాత్మికమైతే పర్వాలేదు, కానీ అసాంఘిక, అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ. ఇప్పుడు గణేష్.com అని కొత్తగా గణేష్ఫెస్టివల్.com అని కొత్తగా పెట్టడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు కమిటీ వాళ్ళు ఉంటారో ఆ కమిటీ వాళ్ళే వాళ్ళ పేర్లతో సహా ఎవరెవరు ఇందులో కమిటీ వాళ్ళ డీటెయిల్స్తో మనం ఆన్లైన్లోనే కన్సర్న్ స్టేషన్కి అప్లై చేసుకుంటే కన్సర్న్ SHO గారు మరియు రిమైనింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, అలాగే ఫైరు వీళ్ళందరూ కలిసి అక్కడ మన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కాకుండా ఈ పర్మిషన్ ఇచ్చే విధానంలో చాలా ఇప్పుడు సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది బాగా ఈజీ సిస్టమ్. ఈ విధానాన్ని అందరూ వినియోగించుకోవాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ వన్స్ పర్మిషన్ వచ్చాక పబ్లిక్ రోడ్డు మీద అది పెట్టకూడదు. పబ్లిక్ రోడ్డు మీద ఎటువంటి పెండల్స్ కూడా పెట్టకూడదు. ఒకవేళ పెట్టినట్లయితే మున్సిపాలిటీ పర్మిషన్ కానీ, అలాగే పంచాయతీల్లో పెడితే పంచాయతీ పర్మిషను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ సంబంధించి కూడా ఎటువంటి
స్తంభాలకు దగ్గర కానీ ఏమీ పెట్టకూడదు. ఒకవేళ ఆ విధంగా పెడితే అది మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కంపల్సరీగా ఈ శాండ్ బ్యాగ్స్, వాటర్ కంపల్సరీగా అక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా 24/7 సెక్యూరిటీ కంపల్సరీగా డే అండ్ నైట్ ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ కమిటీ వాళ్ళదే. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు నిమజ్జనం చేసే డేట్ కూడా మనం ముందు కూడా చెప్పాలి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో ఎస్విఎన్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ సాంబమూర్తి హాజరయ్యారు. జిల్లాలో రక్త నిల్వలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని, రక్తదానం చేయడం వల్ల ఏ సమస్యలు రావని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, రాధిక, విద్యాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ విజయం బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేయడం అనేది ఇంటర్నేషనల్ ఆదేశ ప్రకారంగా ఈరోజు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాం వనితా క్లబ్ వాళ్ళు చేయడం అనేది వీళ్ళకి నా అభినందనలు. జై వాసవి అండి. మాది వాసవి వనిత విజయం క్లబ్ విజయనగరం అండి. మాకు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆదేశం మేరకు కల్వకుర్తి చంద్రశేఖర్ గుప్తా గారి జన్మదిన వేడుకల సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశాము. పాలనలో భరోసాకు మారుపేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మీ వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 1950 ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు నారా చంద్రబాబు నాయుడు జన్మించారు. చదువు పట్ల ఎంతో నిబద్ధత కలిగిన చంద్రబాబు తన బాల్యంలో పాఠశాలకు వెళ్లేందుకు 9వ తరగతి వరకు ఆయన ప్రతిరోజు 11 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా నాయకత్వ ప్రస్థానం మొదలైంది. 1973లో చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో గల చంద్రగిరిలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆచార్య ఎన్జీ రంగా ఆర్థిక ఆలోచనలపై పిహెచ్డిని మధ్యలోనే విడిచిపెట్టి ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 1975లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీ, నరాల సాయి కిరణ్లకు సన్నిహితంగా మెలిగారు. 1977లో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. చంద్రబాబు తొలిసారి 1978వ సంవత్సరంలో పాదయాత్ర చేశారు. అప్పట్లో స్థానికులకు సైతం అంతగా పరిచయం లేని చంద్రబాబు నాయుడు కాణిపాకం నుంచి కాలినడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ప్రతి ఊరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రచ్చ బండల మీద, ఇళ్ల అరుగుల మీద సెద తీరారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ తిరిగారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరిపై విజయం సాధించి 28 ఏళ్ల వయసులోనే శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం ఆయన రాష్ట్ర సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు ఆయనే కావడం విశేషం. 1980లో ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు పరిచయాన్ని పెంచుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఐలోనే కొనసాగారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకటరామనాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోయారు. 1984 మే 27వ తేదీన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో చంద్రబాబు నాయుడు టీడీపీ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ను దింపించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రను ఆయన భగ్నం చేశారు. దీంతో ఎన్టీఆర్ నమ్మకాన్ని గెలుచుకున్నప్పటికీ
1984-89 మధ్యలో ఆయన ఏ మంత్రి పదవిని చేపట్టలేదు. 1989 నుంచి 1994 వరకు ఆయన టీడీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఎన్నో అవరోధాలు తొలగించుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ సమాజాన్ని రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు 13వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్ బీజేపీలో లేని తృతీయ ఫ్రంట్, అదే యునైటెడ్ ఫ్రంట్ చైర్పర్సన్ గా చంద్రబాబు ఎన్నికయ్యారు. 1996 జూన్ 1వ తేదీన హెచ్డి దేవేగౌడను ప్రధాని చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 1996లో విద్యా ఉద్యోగాలలో మహిళలకు 33.33% రిజర్వేషన్ను అమలు చేశారు. 1999లో ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్లకు గాను 185 స్థానాలు, 42 లోక్సభ సీట్లకు గాను 29 సీట్లు సాధించి ఎన్డీఏలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2003లో జరిగిన మందు పాతర దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడిలో ఆయన మెడ ఎముకలు, తలకు గాయాలయ్యాయి. 2004 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికై సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2012 అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురంలో చంద్రబాబు వస్తున్న మీకోసం అనే పేరుతో యాత్ర ప్రారంభించారు. 208 రోజుల పాటు యాత్ర సాగింది. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు మొత్తం 2817 కిలోమీటర్లు నడిచారు. 1253 గ్రామాలు, 162 మండలాలను కలుపుకొని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలను చంద్రబాబు కలుసుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర 2013 ఏప్రిల్ 28వ తేదీన విశాఖపట్నంలోని అగనంపూడి వద్ద ముగిసింది. పాదయాత్ర ముగింపు రోజున అనంతపురానికి చెందిన టీడీపీ నేత వసంత నాయుడు ఈ యాత్రకు గుర్తుగా 2 కిలోల వెండితో చేసిన చెప్పులను చంద్రబాబుకి బహూకరించారు. 2014లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2014 జూన్ 8వ తేదీ నాడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2015 అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి 12:43 మధ్య అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 2019 ఫిబ్రవరి 11వ తేదీన ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల అమలుపై కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయం చంద్రబాబు రాజనీతిజ్ఞకి మచ్చు తునకగా చెప్పుకోవచ్చు. అమెరికాలోని ఇల్లినాయస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్డ్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీన నాయుడు డేగా ప్రకటించారు. ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియంగా పేర్కొంది. ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. టైమ్స్ ఆఫ్ ఏషియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. ఇది చంద్రబాబుకున్న పేరు, ప్రఖ్యాతి. చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం తెలుగు ప్రజలకే అంకితం. ఈరోజు 30 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని పలుకుతూ ఈరోజు 30 సంవత్సరాల వరకు అనుభవంతో ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంబైన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాక ఇది 2వసారిగా ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరికీ చాలా మన ప్రజలైతే చాలా లక్కీగా ఉన్నాం. ఎందుకంటే అంత మంచి నాయకుడు మనకి దొరికాడనేది మనకు చాలా లక్. అంటే మనం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కృతజ్ఞతలు మనం తెలపాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా వారు 30 సంవత్సరాలు
ప్లస్ ఈ వయసులో 74 years ఉన్న వయసులో కూడా వారు సేవలు ప్రజలకి పూర్తిగా అంకితం చేశారు. వారు మొత్తం జీవితమే ప్రజా సేవలో అంకితం చేసి ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా వారు పూర్తి అనుభవంతో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్, ఎన్నెన్నో ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ఎంఈ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు ఈరోజు నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను గమనించారు. లోతట్టు ప్రాంతాలకు చేరుకుని అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా వర్షపు నీరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. ఆ తర్వాత కుసుమ గజపతి మార్గు ప్రాంతంలో కాలువలు సరిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి సామమూర్తి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కోట వద్ద సిపిఎస్ విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్న సిపిఎస్ విధానాన్ని మాత్రం రద్దు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ వల్ల ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని, దాన్ని ప్రత్యామ్నాయంగా ఎన్ని పద్ధతులు తీసుకొచ్చినా అనవసరమని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ గురించి పాత పెన్షన్ విధానం అమలు చేయండి అంటే సిపిఎస్ వద్దు అని చెప్తే మళ్ళీ సిపిఎస్ బదులుగా కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని యూపీఎస్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్కి బదులుగా జీపీఎస్ అన్నది. ఈ సిపిఎస్ కానీ, జీపీఎస్ కానీ, యూపీఎస్ కానీ ఈ మూడు కూడా మాకు వద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే మాకు కావాలి. దాని మీదే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 పోరాటం చేస్తుంది. మరి ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖున 2004లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సిపిఎస్ ఈ పెన్షన్ విద్రోహ దినంగా ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కోట వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి. రాజకీయ నాయకులకి భద్రత ఉంది కానీ 40-45 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కానీ భద్రత లేకపోవడం అనేటువంటిది దేశానికి, రాష్ట్రానికి సిగ్గుచేటుగా ఏపీటీఎఫ్ భావిస్తుంది. ఇప్పటికైనా పాలకులు ఆలోచించి వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. నగరంలోని గురుజన కళాభారతిలో స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను పూజించకూడదని చెప్పారు. స్పార్క్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. 10 రూపాయల మట్టి వినాయక ప్రతిమ నుండి 10,000 రూపాయల మట్టి వినాయక ప్రతిమల వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రిక, భవానీ, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పండగ అంటే వృత్తి నమ్ముకొని బతికే వాళ్ళ కోసం ఒక ఆసరాగా మన పెద్దవాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కుమ్మరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి మీద వాళ్ళ జీవనాధారం ఉంటుంది కాబట్టి ఆ మట్టి బొమ్మల్ని అమ్మి మిగిలిన టైంలో వాళ్ళు జీవనాధారాన్ని చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కుమ్మరి కుటుంబాలు తయారు చేసిన ఈ మట్టి బొమ్మల్ని వాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజస్థానీ లేదా కోల్కతా నుంచి వస్తున్నటువంటి పిఓపి ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రమాదకరం. చెరువులో వాటర్ పాడైపోతుంది, జీవరాశులు చేపలు చనిపోతాయి. కాబట్టి దయచేసి మీ అందరికీ ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నాము, అవగాహన వస్తుంది.
మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ కలిగిన వినాయకులను నిమజ్జనం చేసినప్పుడు దానివల్ల ఎయిర్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. వాటి నిమిత్తం ఎన్నో అనారోగ్య పాలవుతున్నామన్న విషయం కూడా ప్రతి ఒక్కరు నేటికి గ్రహించి ఉన్నారు. మరి మట్టి వినాయకుల్ని చూస్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కామన్ డిజైన్ లేకుండా స్పార్క్ సొసైటీ వాళ్ళు ముందుకు వచ్చి వినాయక చవితి అతి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా వినాయకుల్ని ఇక్కడికి మన ఊరికి తీసుకురావడానికి పద్మనాభం గారికి వాళ్ళ సతీమణి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 10 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా ప్రతి ఒక్క సైజులో కూడా వినాయకుడిని ఇక్కడ తీసుకువచ్చి మన వినాయక చవితి చాలా బాగా జరిగేందుకు ముందుగా వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా మనకి అందుబాటులో పెట్టిన ధరల్లో చూస్ చేసుకొని అన్ని రకాల వినాయకులు ఇక్కడ ఉన్నారు. అంటే ఒక సింహం మీద కానీ హంస మీద కానీ ఇట్లా అన్ని రకాల వినాయకులు 10 రూపాయల నుంచి 10,000 దాకా ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. నేటికి ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధన ఉత్సవ సంఘం ఆధ్వర్యంలో ఆదిభట్ల 160వ జయంతి ఉత్సవాన్ని స్థానిక మహారాజా లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో సంఘం ప్రధాన కార్యదర్శి గోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ దాస్ హరికథకు చేసే సేవలను గుర్తు చేశారు. పార్వతి పరిణయం అనే హరికథను మండా వరలక్ష్మి గానం చేశారు. హరికథకు వాయిద్య సహకారాన్ని వయోలిన్పై కుమారి ఈశ్వరి, మృదంగంపై శివకుమార్ అందజేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా పోషకాహార లోపం మన దేశాన్ని వికరిస్తుంది. దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. భారతదేశానికి పోషకాహారం అందం ద్రాక్షైనా ప్రపంచ పోషకాహార వారోత్సవాల సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. భారతదేశాన్ని అనేక ఏళ్లుగా పోషకాహార లోపం పట్టి పీడిస్తోంది. ఇండియాలో దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా గణాంకాలు కూడా చెబుతున్నాయి. 20 ఏళ్లు పైబడిన వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లు తినాల్సి ఉండగా మన దేశంలో 35 గ్రాములే తింటున్నాడు. కూరగాయలను 300 గ్రాములు తీసుకోవాల్సి ఉండగా 150 గ్రాములు వినియోగిస్తున్నారు. బీన్స్, రాజ్మా, చిక్కుడు వంటి గింజ ధాన్యాలను 100 గ్రాములు తినాల్సి ఉండగా 25 గ్రాములే తింటున్నారు. బాదం, జీడిపప్పు వంటి గింజలను 25 గ్రాములు తినాల్సి ఉండగా 3 గ్రాములే తింటున్నారు. మొత్తంగా చూస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం కొంతవరకు పెరుగుతున్న దేశంలో పౌష్టికాహార లోపం మాత్రం తగ్గటం లేదు. దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టి పీడిస్తోంది. తిండి కొరత వల్ల కాకుండా ఆహారపు అలవాట్ల కారణంగానే ఎక్కువ మంది ఈ లోపం బారిన పడుతున్నారని మరికొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఏకంగా 70% మంది ప్రజలకు సమతుల్య ఆహారం అందని ద్రాక్షలా మారింది. పోషకాహారాలేమితో వస్తున్న వ్యాధుల కారణంగా ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ఒక నివేదికలో తేలింది. శ్వాసకోశ, గుండె కవాటాల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, స్ట్రోక్ వంటివన్నీ పోషకాహార లోపంతోనే వస్తున్నాయి. మన దేశంలో ప్రజలు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తక్కువగా తింటున్నారు. అదే సమయంలో మాంసం ఉత్పత్తులు, చక్కెరతో తయారైన పానీయాలను అధికంగా వినియోగిస్తున్నారు. దేశంలోని 5 ఏళ్ల లోపు పిల్లలలో 67% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళలలోని 55% మందిని కూడా ఇదే సమస్య పట్టి పీడిస్తోంది. ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధానమైన కారణం. ఎక్కువగా కారం, నూనె, చక్కెరలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా కారణమే. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్య భరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం
పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. రసాయన అవశేష వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. మన దేశంలో ఆహారంపై చేస్తున్న ఖర్చు ఒక వ్యక్తి ఆదాయంలో 63% కంటే అధికంగా ఖర్చు చేస్తున్నారు. దీనికి గల కారణం ఆరోగ్యకరమైన పోషకాహారం అందుబాటులో లేకపోవడం కూడా అని చెప్పవచ్చు. ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైతే దేశం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రోటరీ క్లబ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో యూత్ మంత్ కాంపిటీషన్స్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గైతురాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది ఈ పోటీలు నిర్వహిస్తామని, ఇంకా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. క్లబ్ అధ్యక్షులు వినోద్ కుమార్ పోటీల వివరాలను తెలియజేశారు. ఈ సెప్టెంబర్ మంత్ అంతా మన విజయనగరం రోటరీ క్లబ్లో యూత్ సర్వీస్ యాక్టివిటీస్ మంత్గా పరిగణించబడుతుంది. ఈ మంత్లో ఈ యూత్ సర్వీస్ యాక్టివిటీస్ సందర్భంగా ఈ గానమని, డ్యాన్సులని, ఆటలని, పాటలని రకరకాల కార్యక్రమాలు పిల్లల్లో మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా మనం పిల్లల్లో ఉన్న ప్రతిభా పాఠవాల్ని వెలికితీసే అవకాశం కూడా కలుగుతుంది. ఇలా విజయనగరంలో ఇలాంటి యూత్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొని పాడిన వాళ్ళు వీళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్గా ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. సో ఇప్పుడు అందరికీ చేసే వినపం ఏంటంటే ఇప్పుడు మీ కార్యక్రమాల్లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ కూడా పెద్ద పెద్ద వ్యక్తులతో అద్భుతమైన కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి మనం ప్రారంభించాము. జనరల్గా సెప్టెంబర్ మన ఇండియాలో యూత్ మంత్ సెలబ్రేషన్స్ అని అంటాము, ఆ న్యూ జనరేషన్ మంత్ సెలబ్రేషన్స్ అని అంటాము. దాని అర్థం ఏంటంటే యూత్లో ఉన్న ప్రతిభని ప్రపంచానికి చెప్పడానికి ఇది ఒక మంచి వేదిక అనమాట. రోటరీ క్లబ్స్ కానీ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ అంతా కూడా ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథి గజపతిరాజు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆవిడ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ సింగింగ్ కాంపిటీషన్స్ మనకి ఎవ్రీడే ఆల్మోస్ట్ చాలా కార్యక్రమాలు పెట్టాము. ఈవెన్ మనం ప్రపంచానికి, దేశానికి కూడా మనం చాలామందిని యూత్ని ఈ మంత్లో జరిపిన రోటరీ క్లబ్ విజయనగరం అండ్ రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ అలాగే యూత్ మంత్ సెలబ్రేషన్స్ ఘనంగా చేస్తాయి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా చాలామందిని అత్యుత్తమైన ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రపంచానికి సింగింగ్లోని, ఎస్పెషల్లోని డ్యాన్సింగ్లోని, ఆటలోని కూడా మనం చూపించగలిగాము. ఈవెన్ ఇప్పుడు మనం పాడుతున్నాం. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, బోట్లో వెళ్లి సహాయక చర్యల పర్యవేక్షణ, ముప్పుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, దార్శనికత కలిగిన ప్రజానేత, ఆదర్శప్రాయుడు, అందరివాడు చంద్రబాబుపై వాజీ ప్రత్యేక కథనం. గర్వేడ్లో బంగారు వ్యాపార దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు. ఉభయ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, ఆనందోత్సవాల నడుమ సందడి చేసిన జన సైనికులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.